నమస్తే యాదవ్ టైమ్స్ వీక్షకులకు నమస్కారం. మన యాదవ్ టైమ్స్ ద్వారా యదువంశ చరిత్ర, యాదవుల యొక్క వంశవృక్షం, యదు తర్వాత యదువంశంలోని ముఖ్యమైన రాజులు, వాళ్ళ సంతతి, వాళ్ళ గురించి చారిత్రక ఆధారాలతో సహా అనేక చరిత్రాత్మక అంశాలను తీసుకొని వచ్చే భాగంగా ఈ రోజు నుంచి ప్రతి వరుస క్రమంగా యదువంశ చారిత్రకమైన ఆధారాలతో యదువంశ చరిత్రని మన దృష్టికి మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ప్రధానంగా యదువంశం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, యదువంశంలో క్షత్రియుల కాదా అనే టాపిక్తో ఈరోజు మనం తొలి వీడియో చేసే ప్రయత్నం మనం చేద్దాం. మొత్తం మీద చంద్రవంశం క్షత్రియులు నుంచి యదువంశం ప్రారంభమైంది. బ్రహ్మ కుమారుడు ఆత్రి మహర్షి, ఏదైతే బ్రహ్మ కుమారుడు ఏదైతే ఆత్రి మహర్షి ఉన్నాడో బ్రహ్మ మనవుడు, ఈ బ్రహ్మ మనవుడు కుమారుడే చంద్రుడు. ఈ చంద్రుడికి మరో పేరు సోముడు. ఇక్కడే నుంచే చంద్రుడి నుంచే మనకు చంద్రవంశం ప్రారంభమవుతుంది. చంద్రుడు కుమారుడు బుద్ధుడు. అంటే బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు కాదు, ఇతను వేరే బుద్ధుడు. చంద్రుడు కుమారుడు. ఆ బుద్ధుడు తర్వాత బుద్ధుడికి ఒక కుమారుడు ఉంటాడు పురువుడు. పురువుడు కుమారుడు ఆయోగుడు. ఆయోగుడు కుమారుడు సాహుషుడు. తర్వాత యాయాతి. ఇప్పుడు దాకా మనం యాయాతికి సంబంధించిన అంశాలు చూసుకుందాం. ఇక్కడి నుంచే మనం యాయాతికి ఏదైతే యాయాది నుంచే మన యదువంశం పుట్టింది. యాయాదికి ఇద్దరు భార్యలు. ఏదైతే శుక్రాచార్యుడు అయితే ఉన్నాడో, శుక్రాచార్యుడు కుమార్తె దేవయాని వివాహం చేసుకున్నాడు. దేవయాని ద్వారా యదు తర్వాత దుర్వాసుడు, వీళ్ళిద్దరూ శుక్రాచార్య కుమార్తె అయిన దేవయానికి సంతతి. ఈ దేవయాని యదు యాయాది పుట్టిన వాళ్ళలో యదు ప్రథమ పుత్రుడు, తర్వాత రెండవ పుత్రుడు దుర్వాసుడు. వీళ్ళిద్దరూ దేవయాని యాయాతి సంతాని. తర్వాత శరిష్టకు సంబంధించి ధ్రువుడు, తర్వాత అనుడు, తర్వాత పురుడు. వీళ్ళు ముగ్గురు ఆమె పుత్రులు. మొత్తం మీద మనకు కావాల్సింది ఇంకా యాయాతికి నుంచి మన వంశం మొదలైతే యాయాతికి సంబంధించిన మొదటి భార్య కుమారుడు ఏదైతే యదు ఉన్నాడో, యదుకు సంబంధించి మొదటి కుమారుడు యదు నుంచే యాదవ వంశం ప్రారంభమైంది. ఈ యాదవ వంశం ప్రారంభంలోనే యదు వంశం నుంచి ప్రారంభమైనది అనేది మనకు యదుక నుంచి ప్రారంభం. మనకు చారిత్రక ఆధారాలు ఏమైతే ఉందో భారతంలో, మనకైతే మహాభారతంలో అయితే, భాగవతంలో అయితే, అనేక హిందూ ఇతిహాసాలన్నింటిలో కూడా యాయాతి చరిత్ర, యదు చరిత్ర అనేది అనేక వాటిలో కనపడుతుంది. దీనికి చారిత్రక ఆధారాలు అన్ని పురాణాల్లో, ఇతిహాసాల్లో, వేదాలలో యాయాతి గురించి కానీ యదు గురించి కానీ సమగ్రంగా ఉన్న పరిస్థితి ఉంది. మనం ఏదైతే చంద్రుడి నుంచి వచ్చిన వంశం నుంచి మనం పుట్టాం కాబట్టి చంద్రవంశం అనేది భారత పురాణాలలో, అన్ని పురాణాలలో చంద్రవంశం గురించి ప్రత్యేకమైనది ఉంది. మనం మహాభారతంలో కూడా చంద్రవంశ క్షత్రియులు, యాదవులు, తర్వాత భాగవతంలో అన్నిటిలో కూడా మనం చంద్రవంశ క్షత్రియులుగా మనం ప్రసిద్ధిగాంచిన విషయం అనేక పురాణ గ్రంథాల్లో ఉంది. మొత్తం మీద ఏంటంటే మనం యదు నుంచే మన వంశం ఆవిర్భావమైంది కాబట్టి దాన్ని మనం యదు వంశం, యదు కులంగా ఇప్పుడు మనం ప్రసిద్ధికెక్కాం. యాదవులు, యదు వంశీకులు ఖచ్చితంగా చంద్రవంశ క్షత్రియులు. మనం చంద్రుడు వంశానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం చంద్రవంశ క్షత్రియులమే. కాబట్టి దీన్ని ఎలాంటి సందేహం లేదు. అన్ని పురాణాలలో ఖచ్చితంగా యాదవులు చంద్రవంశ క్షత్రియులు, యాదవులు గోపాలకులు అనే క్లియర్గా ఉంది. కాబట్టి మనం ఎలాంటి దీంట్లో రాజీ పడే పరిస్థితి. మనం ఆ క్షత్రియ ధర్మాలన్నీ మహాభారతంలో, పురాణాల్లో యాదవులు ఆచరించారు, దాన్ని పాటించారు అనేది చరిత్రలో ఉన్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం ఒక సామాజిక పరిస్థితులు మారుతున్న కాలంతో గోపాలకులుగా మనం గ్రామీణ ప్రాంతంలో ఉండి ఆధునిక సమాజం ద్వారా మనం ఇప్పుడు ప్రస్తుతం వెనకబడి ఉన్నాం. కానీ మనమంతా క్షత్రియ ధర్మాన్ని మనం పాటిస్తూ ఆ దిశగా ముందుకు సాగాల అనే తలంపుతో మనం ముందుకు సాగాలి. ఖచ్చితంగా మనం అన్ని పురాణాలలో చంద్రవంశ క్షత్రియులు యదువంశంలో ఉంది క్లియర్. కాబట్టి మనం యాదవంశం గురించి సంక్లిప్తంగా మనం వివరించే ప్రయత్నం చేసాం. తర్వాత మనం క్షత్రియులు అనేది క్లియర్గా ఉంది కాబట్టి మనం యదువంశ క్షత్రియులం కాబట్టి
యాదవులు ఎక్కడైనా సరే సగర్వంగా మనం క్షత్రియులం, చంద్రవంశ క్షత్రియులంగా మనం పురాణాలలోనే ఉన్నది కాబట్టి మనం ఎలాంటి అధైర్యపడకుండా బహిరంగ గట్టిగా చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం అందరం చంద్రవంశ క్షత్రియులుగా యాదవులు ఉన్నారనే ఇది అక్షర సత్యం పురాణాల లెక్క ప్రకారం. కాబట్టి ఈ ఈ విధంగా ఈ అంశాలని మీ దృష్టికి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తే సమగ్రంగా యదు తర్వాత యదు వంశంలో ఎంతమంది యదుకు సంతతి ఉన్నారు, ఆ సంతతి ఏ రాజ్యాలు పాలించారు, ఆ యదు తర్వాత ఎవరున్నారు, ఆ తర్వాత ఎవరున్నారు, యదు తర్వాత శ్రీకృష్ణుడు ఎన్నేవాడు, తర్వాత యదు వంశం సంబంధించిన ముఖ్యులు ఏదైతే రాజులైతే ఉన్నారో వాటికి సంబంధించిన వరుస కథనాలని వరుస వీడియో రూపంలో మీరు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఈ యాదవ్ టైమ్స్ ఛానల్ని మీరు అందరూ ఆదరించి దీన్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని వైరల్గా చేసేందుకు షేర్ చేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ, వరుసగా ఇంక నుంచి యదు వంశానికి సంబంధించిన చారిత్రక అంశాలతో పాటు ఇప్పుడు ఆధునికంగా జరుగుతున్న అంశాలను కూడా మీ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్ సెక్షన్లో రాయండి. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోని పొదిలి ఏదే యాదవ్ టైమ్స్ని ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ ఇట్లు మీ మందగిరి వెంకటేష్ యాదవ్.